చిన్న అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, ఉత్తమమైన కుటుంబము ఏది అనే ఒక చిన్న అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా నేర్చుకుందాం. మరలా చెబుతున్నాను, ఉత్తమమైన కుటుంబము ఏది, ద బెస్ట్ ఫ్యామిలీ ఏది అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి నేను ఎప్పుడూ చెబుతుంటాను, కుటుంబాలు అనేటివి దేవుని వలన ఏర్పడతాయి. కుటుంబాలు అనేటివి దేవుని వలన ఏర్పడ్డాయి. ఈ భూమి మీద ఎన్ని కుటుంబాలైతే ఉన్నాయో అవన్నిటిని కూడా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు. అందుకే ఏమన్నాడు అంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అతనికి సాటి అయిన సహాయముగా ఏం చేశాడు అన్నప్పుడు ఒక సహకారిని మరి దేవుడు చేసినట్లుగా మనం చూడగలము. అలాగా ఆదాము అవ్వలు, అలాగా కయ్యూను హేబేలు, ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీదకి కుటుంబాలు వచ్చాయి అంటే అది కేవలము దేవుని వలన ఏర్పడిన మన కుటుంబాలు. ఏదో మనం అనుకుంటే వచ్చిన కుటుంబాలు కాదు, దేవుడు అనుకుంటే మన కుటుంబాలు ఈ భూమి మీదకి వచ్చాయి. దానికి బైబిల్ గ్రంథంలో మరి ద్వితీయోపదేశ కాండము, ఒకసారి మనమందరం కూడా ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను ఎవరు కలగజేశారు? మన కుటుంబాలను ఎవరు కలగజేశారు? దేవుడే మన కుటుంబాలను కలగజేశాడు. అందుకే ఎంత క్లియర్గా ఉందమ్మా అక్కడ, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. అంటే దేవుని వలన ఏర్పడ్డ కుటుంబాలు. ఈరోజు మన కుటుంబం భూమి మీద ఉండాలన్నా, మన కుటుంబము భూమి మీద ఫలించాలన్నా, మన కుటుంబము మరి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన కుటుంబము భూమి మీద ఉండకుండా ఉండాలన్నా, ఏదైనా కూడా ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలోనే ఉంది. మన కుటుంబం కాపాడబడాలన్నా, నిత్యము భూమి మీద ఉండాలన్నా, ఫలించాలన్నా, మన కుటుంబం అసలు కుటుంబాలే భూమి మీద ఉండకుండా ఉండాలన్నా ఎవరి చేతిలో ఉన్నాయి అంటే కేవలము దేవుని చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉంది. మరి మన కుటుంబాలను దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకు మన కుటుంబాలను ఇంకా దేవుడు భూమి మీద మన కుటుంబాలను ఎందుకు కాపాడుతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే, కీర్తనల గ్రంథము 97వ కీర్తన, ముందుగా 6వ కీర్తన చూసుకుందాం. 96వ కీర్తన 7వ వచనం నుండి మనమందరం కూడా చదువుకుందాము. దయచేసి 96వ కీర్తన 7వ వచనం నుండి మనం చదువుకుందాం. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. ఎందుకయ్యా ఈ భూమి మీద మా కుటుంబాలు ఉన్నాయి అంటే ఆయన అంటున్నాడు, నాకు మహిమ తీసుకురావడానికి మీ కుటుంబాలు భూమి మీద ఉన్నాయి అంటున్నాడు. నాకు మహిమ రావాలి, నాకు ఘనత రావాలి, నాకు నీ కుటుంబము ద్వారా ప్రభావములు రావాలి. తర్వాత వచనం ఇంకేమంటున్నాడమ్మా? 8వ వచనంలో, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరే నాకు సమర్పించుకొని నా సన్నిధికి వచ్చి నన్ను మహిమపరచండి. ఎందుకంటే దేవునికి మనల్ని మనం అర్పించుకోకుండా మనం ఏం అర్పించినా అది వ్యర్థమే. కాబట్టి నాకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, అప్పుడు మీరు నాకు మహిమను తీసుకొని రండి అంటూ 9వ వచనంకి వచ్చేసరికి 9వ వచనంలో
పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధికి వణుకుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధికి వణుకుడి. 10వ వచనం కూడా, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. కాబట్టి ఎందుకయ్యా ఇంకా మా కుటుంబాన్ని కాపాడుతున్నావు భూమి మీద అంటే, మీ కుటుంబము ద్వారా నాకు మహిమ రావాలి, నాకు మహిమ రావాలి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడో 2వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇప్పుడు కూడా క్రైస్తవులుగా మనకు ఒక భారం ఏముండాలి, ఒక బాధ్యత ఏముండాలి అంటే, ఇదిగో నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, రక్షణ పొందుకునే వాళ్ళకు ఒక ఉగ్రత ఉన్నది, వాళ్ళని నేను కాపాడాలి అన్న ఒక బాధ్యత మనకు ఉండాలి. ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇదిగో నా చుట్టూన్న ఈ జనులు, ఈ అన్యజనులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రక్షణ పొందుకోలేదో వాళ్ళకు ఒక ఉగ్రత రాబోతుంది. కన్ను మూసిన వెంటనే ఒక ఉగ్రత రాబోతుంది. వాళ్ళని నేను కాపాడాలి అన్న ఒక బాధ్యత మనకు ఉండాలి, మనకు ఒక బాధ్యత ఉండాలి. అందుకే ఏమంటున్నాడు ఆయన, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. భక్తులు ఎవరైనా తీసుకోండి, దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేశారు. భక్తులు ఎవరైనా, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు కావచ్చు. ఈరోజు మనం కూడా ఎందరో ఉగ్రతలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని కాపాడడానికి ఈ భూమి మీద దేవుడు మన కుటుంబాలను ఉంచాడు. అయితే మరి ఏది ఉత్తమమైన కుటుంబమో, ఏది ఉత్తమమైన కుటుంబము అన్నప్పుడు ఒక 2 కుటుంబాలు ఈరోజు మనం చూసుకొని మనమందరం కూడా ముందుకు వెళదాము. మరి దయచేసి ముందుగా ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. అతడు అంటే అబ్రహాము గారు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి యుండిరి. అతడు వారిని చూచి, ఇక్కడేమో మనుషులు అన్నాడు కదమ్మా, ఇక్కడ ఏమన్నాడమ్మా, మనుషులు అన్నాడు. కానీ ఎవరు వచ్చారు అబ్రహాము గారి దగ్గరికి? ఎవరు వచ్చారమ్మా? ఎక్కడుంటుంది ఆ మాట? హెబ్రీ పత్రికలో మనకు ఉంటుంది, తెలుసు కదమ్మా. హెబ్రీ పత్రికలో ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? దేవదూతలు వచ్చారు. అంటే దేవదూతలు ఏ రూపంలోనైనా వస్తాయి. అవి దేవదూతలమ్మ, ఏ రూపంలోనైనా అవి వస్తాయి. అప్పుడు ఏ రూపంలో వచ్చాయంటే, 3 దేవదూతలు మనుషుల రూపంలో వెళుతున్నప్పుడు అప్పుడు అబ్రహాము గారు వాళ్ళని చూసి ఏం చేశాడటమ్మా? నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మా. ఇక ఆ 3 మనుషులు మొత్తం మీద ఏదో పని మీద వెళుతుంటే ఈయన వాళ్ళకు అడ్డుపడి, అయ్యా మా ఇంటికి రాకుండా మీరు వెళ్ళవద్దు, మా ఇంటికి రాకుండా మీరు వెళ్ళవద్దు అని వాళ్ళను బ్రతిమలాడుతున్నాడు. తర్వాత ఏం జరిగింది అంటే, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా, ఇక దేవదూతలను బ్రతిమలాడుతున్నాడు, అయ్యా మా ఇంటికి రావాలి, కొంచెం ఆతిథ్యం తీసుకోండి అని అబ్రహాము గారు బ్రతిమిలాడుతున్నాడు. ఇప్పుడు ఈయనేమో తీసుకెళ్తాడు. మరి ఇంటి దగ్గర నుండి చేసేది ఎవరు? ఎవరు చేయాలమ్మా? భార్య కదమ్మా చేసేది, అవునా కదా?
మరి ఆమెను అడగకుండా తీసుకెళ్తే పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఆమెను అడగకుండా తీసుకెళ్తే పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. మీరు ఏమనుకోనంటే చెప్తాను, ఏమనుకోనంటే చెప్తాను నేను. ఇప్పుడు కోడలు ఉన్నదనుకోండి, వాళ్ళ అమ్మోళ్ళు వచ్చినప్పుడు ఎలాగుంటుంది, ఆ భర్త వాళ్ళు అమ్మోళ్ళు వచ్చినప్పుడు ఎలాగుంటుంది అమ్మ వాళ్ళ అమ్మోళ్ళు వచ్చారనుకోండి, ఏముండదు, నీరసం ఉండదు. ఎట్లా ఉంటుంది అంటే 5G స్పీడ్ లాగా ఉంటుందామా, యాక్టివ్ ఉంటుందామా, ఏం నొప్పులు ఉండవు, ఏముండవు. అమ్మోళ్ళు వచ్చారు అత్తేపో ఇత్తేపో అని భర్తకు లేనిపోని అని చెప్తా ఉంటారు. ఒకవేళ వీళ్ళ అమ్మోళ్ళు వచ్చారనుకోండి, ఎప్పుడు వెళ్తారు? వచ్చుడే ఆలస్యం, ఇంకా తినలేదు, ఎప్పుడు వెళ్తారట, ఎందుకు వచ్చారట అంటే మీరు ఆలోచించండి. కాబట్టి మనం చూడగలిగితే ఇక్కడ అబ్రహాము గారు తీసుకొని వెళ్తున్నాడు, కానీ ఇప్పుడు ఎవరు చేయాలి ఇంటి దగ్గర? ఇప్పుడు ఎవరికి చెబుతున్నాడు చూడండమ్మా, అక్కడికి వెళ్ళి ఎవరికి చెప్తున్నాడు చూడండమ్మా. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యమని చెప్పాను. ఇక వెళ్ళిపోయాడు, శారమ్మకు చెప్పాడు. శారమ్మ ఏమైనా కేకలేసిందమ్మా? నీకేం పని లేదు, ఆ దారం బట్టి వెళ్ళేటోళ్ళు అందరినీ పిలుచుకొని వస్తావు, నీకేం పని లేదని ఏమైనా అందామా? ఈయన వెళ్ళాడు, చెప్పాడు, అమ్మా అతిథులు వచ్చారు, 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరల తర్వాత మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివారికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నెను పాలను తాము సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచి ఉండేను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎన్ని ఉన్నాయి, మెను చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇన్ని చెయ్యాలంటే శారమ్మ గారి పరిస్థితి ఏంటి మీరు పోనీ అప్పుడేమన్నా ఎంగులో ఉందా? అప్పుడు ఎంతమా వయసు? సుమారుగా 90 సంవత్సరాలు ఉంటాయి. పోనీ ఆమె ఏమన్నా బలంగా ఉందా మీరు ఆలోచించండి. అందుకే వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే భక్తులు ఒక చరిత్ర సృష్టించారు. అందుకే పేతురు గారు ఏమంటారంటే పేతురు గారు ఈ శారమ్మ గురించి రాస్తూ, అబ్రహాము గారికి లోబడుతూ ఏమని పిలిచిందంటే నా యజమానుడు అనుకుందట. ఏమనుకుందమ్మా? అమ్మో నా యజమానుడు చెబుతున్నాడు, దాన్ని నేను చెయ్యాలి, నా యజమానుడు చెబుతున్నాడు నేను చెయ్యాలి. కానీ ఈరోజు ఉన్నారా మీరు ఆలోచించండి. నువ్వు చెప్పింది నేను చెయ్యాలా? అది ఏమన్నా రూల్ ఉందా? నువ్వు చెప్పింది నేను చేయాలని రూల్ ఏమైనా ఉందా? అలా తగ్గించుకున్నారు, అలా లోబడ్డారు, అలా గౌరవించారు. కాబట్టే ఈరోజు బైబిల్ గ్రంథంలో వాళ్ళ చరిత్రలు మనం చదువుకుంటున్నాము. కాబట్టి ఒక అతిథులు వచ్చినప్పుడు అబ్రహాము గారు వెళ్ళిపోయి శారమ్మ గారికి చెబుతున్నాడు. ఒక మంచి కుటుంబం మనకు కనబడుతుంది, ఒక మంచి కుటుంబము. ఆ తర్వాత వాళ్ళ ఆతిథ్యం స్వీకరించారు. తర్వాత దేవదూతలు వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత గర్భఫలాన్ని శారమ్మ గారు బహుమానముగా పొందుకున్నట్లు మనందరికీ తెలుసు. ఓకేనమ్మా? ఒక మంచి కుటుంబం, ఒక ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా అబ్రహాము గారి కుటుంబము మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఈ మనుషులే సొదొమ ప్రాంతానికి వెళతారు. ఇప్పుడు ఈ కుటుంబం ఎంత గొప్ప కనబడుతుందమ్మా, ఎంత మంచి కుటుంబంగా ఈ కుటుంబం మనకు కనబడుతుంది. ఇంకక్కడ ఒక మాట అన్నాడు దేవుడు, ఏమన్నాడో మీరు అందరూ కూడా చూడగలిగితే ఆదికాండం 18వ అధ్యాయము, అదే ఆదికాండము 18వ అధ్యాయము దయచేసి అందరం కూడా 19వ వచనాన్ని మనం చదువుకుందామమ్మా. 19వ వచనం చదువమ్మా. ఎట్లనగా అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు
నేను అతన్ని ఎరిగి ఉన్నాను. పిల్లలందరిని కూర్చోబెట్టుకొని ఆయన చెబుతున్నాడు, పిల్లలారా, ఇదిగో నీతి న్యాయ యథార్థ మార్గంలో మనం నడుచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు యథార్థవంతుడు. మనము కూడా ఇదిగో యథార్థముగా, నీతిగా, న్యాయంగా మనం బ్రతకాలి అని అబ్రహాము గారు తన పిల్లలకు, అక్కడున్న వాళ్ళందరికీ కూడా చెబుతున్నాడు. దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. అంటే ఒక అబ్రహాము గారి కుటుంబము ఒక ఉత్తమమైన కుటుంబము, ద బెస్ట్ ఫ్యామిలీగా అబ్రహాము గారి కుటుంబం మనకు కనబడుతుంది. ఇప్పుడు సొదొమలో ఉన్న లోతు గారి కుటుంబం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఈ కుటుంబము ఉత్తమమైన కుటుంబంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు లోతు కుటుంబం దగ్గరికి మనం వెళ్ళగలిగితే 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 2వ వచనము నుండి మనం అందరం 19వ మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేశాను. అక్కడేమో అబ్రహాము గారు నేల మట్టుకు వంగి ఆయన వారికి నమస్కారం చేస్తే, ఇక్కడ లోతు గారు కూడా సాష్టాంగ నమస్కారము చేస్తున్నాడు. అందుకే మీరు ఆలోచించండి, ఒక సేవకునితో ఉన్నాడు లోతు గారు. ఒక సేవకునితో ఉన్నంత వరకు అతని కుటుంబం ఆశీర్వదించబడింది, అతని కుటుంబము గొప్పగా ఉంది. ఎప్పుడైతే సేవకుడి నుంచి అతని కుటుంబం వేరైపోయిందో ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎందుకంటేనండి, ఒక నీతిమంతునితో, ఒక సేవకునితో ఉన్న కుటుంబము ఉన్నంత వరకు బాగుంది. ఎప్పుడైతే వేరైపోయిందో ఆ తర్వాత ఏమైపోతుందో మనం చూడగలిగితే, తర్వాత వచనం మనం చదవగలిగితే 2వ వచనం చదవాము. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కనుక్కొనుడి. మీరు పెందల కడలేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అక్కడ అబ్రహాము గారు బ్రతిమిలాడినట్టే లోతు గారు కూడా, అయ్యా మా ఇంటికి రండి అని ఈయన కూడా దేవదూతలను బ్రతిమిలాడుతున్నాడు. అయ్యా రండి రండి రండి, ఎందుకయ్యా అక్కడ నడివీధిలో ఉండటం ఎందుకయ్యా, మా ఇంటికి రండి అని బ్రతిమిలాడుతున్నప్పుడు అయినను 3వ వచనం, అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ఇప్పుడు అబ్రహాము గారు ఎవరికి చెప్పాడమ్మా? అబ్రహాము గారు ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి చెప్పాడమ్మా? శారాకి చెప్పాడు. ఇప్పుడు శారమ్మ గారి కిచెన్ రూమ్లో ఆ గిన్నె తేయటం, ఈ గిన్నె తేయటం, వీళ్ళు ఎప్పుడు పోతారని అనలేదమ్మా. కానీ వెళ్ళిపోయాడు, శారమ్మకి చెప్పాడు. కానీ ఇక్కడేం జరుగుతుందో మీరు చూడగలిగితే అక్కడ నుంచి కంటిన్యూ చేయమ్మా. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అతడు అక్కడెవరు చేశారమ్మా? శారమ్మ చేసింది. ఇక్కడెవరు చేస్తున్నారు? లోతు చేస్తున్నాడు. అంటే లోతు భార్యగా చెప్పలేదా? లోతు పిల్లలు కూడా ఉన్నారు కదమ్మా, ఆడపిల్లలు కూడా ఉన్నారు కదమ్మా. అందుకే ఏమన్నారు, తల్లి ఎట్టిదైద్దో పిల్లలు కూడా అట్టి వాళ్ళే అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లోతు భార్య ఉంది, లోతు పిల్లలున్నారు. లోతు పిల్లలున్నారు. కానీ ఆయనే ఏం చేశాడటమ్మా? అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అంటే అబ్రహాము గారి కుటుంబానికి లోతు గారి కుటుంబానికి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించండి. ఒకరోజు ఎవరు అబ్బాయి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళితే ఆ అంకులే ఆయనే టీ చేసుకొని తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చాడట. అంకులే టీ చేసుకొని వచ్చి ఆ అబ్బాయికి ఇచ్చాడట. అప్పుడు ఈ అబ్బాయికి డౌట్ వచ్చిందట, ఆంటీ ఉంది కదా ఇంట్లో, ఆంటీ ఉన్నాక ఈయనెందుకు టీ చేసుకొని తీసుకొచ్చాడని డౌట్ వచ్చి అబ్బాయి అడిగాడట, అంకుల్ ఏంటి మీరు టీ చేసుకొని తీసుకొచ్చారు, ఆంటీ లేదా అంటే అప్పుడు అంకుల్ అన్నాడట, బాబు మీ ఆంటీ నాకు యాంటీ అన్నాడట. మీ ఆంటీ నాకు యాంటీ అంటే వినదు,
మీ ఆంటీ నా మాట వినదు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే కుటుంబాలు, ఉత్తమమైన కుటుంబము ఒక అబ్రహాము గారి కుటుంబం కనపడుతుంది. ఆతిథ్యం ఇచ్చారు, గర్భఫలాన్ని పొందుకుంటే. ఇక్కడ మీరు చూడగలిగితేనండి, ఆ తర్వాత ఏం జరిగిందంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత లోతు పిల్లలు భ్రష్టు పట్టిపోయారు. ఒక జనాంగాన్ని ఈ భూమి మీదకి దింపారు, ఒక దౌర్భాగ్యమైన ఆలోచన తెచ్చుకున్నారు. అంటే మీరు ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఇంట్లో ఒక కుటుంబ యజమాని మాట వినకపోతే కుటుంబం ఏమైపోయిందో మీరు ఆలోచించండి. అందుకే ఈ భూమి మీద మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే ఒక ఉత్తమమైన కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. అందుకే చివరిగా తిమోతి పత్రికలో ఏమంటున్నాడో మనం అందరం కూడా చూడగలిగితే, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 8వ వచనం. సంరక్షింపకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. కాబట్టి మనము రక్షించబడ్డామో మన కుటుంబాన్ని కూడా మనము రక్షించుకోవాలి. మన కుటుంబాన్ని మనం ఒకవేళ భర్త రక్షించబడితే ఆ కుటుంబాన్ని ఒక కొర్నేల్లాగా కుటుంబం అంతటిని కాపాడుకోవాలి. ఒకవేళ భార్య రక్షించబడితే ఒక లూది అమ్మలాగా తన కుటుంబీకులందరినీ కూడా రక్షించుకోవాలి. కాబట్టి ఏది భూమి మీద ఉత్తమమైన కుటుంబముగా ఉంటుంది అంటే ఒకసారి మన కుటుంబాన్ని పరిశీలించుకోవాలి. దేవునితో మన బంధం ఉందా? మన కుటుంబాలు మన దేవునితో ఉన్నాయా? మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాయి మన కుటుంబాలు అందరూ దేవుని కొరకు బ్రతుకుతున్నారా? ఇలా ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా వాళ్ళ కుటుంబాలు కట్టుకుంటారో ఆ కుటుంబాలు ఉత్తమమైన కుటుంబాలుగా, దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఉత్తమమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.